వచ్చే ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, వ్యూహాలకు సంబంధించి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన అధ్యక్షుడు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే, అదేంటో భారతీయ జనతా పార్టీ మాకేం సంబంధం లేదు, అసలు ఏమంటారు మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ కూడా చేయట్లేదు అని అంత ఏమంటారు ప్రశాంతంగా అంత ఖాళీగా వాళ్ళు ఉన్నారు. ఏంటా అని అనిపించింది. దాని వెనక మళ్ళీ 2014 ఎన్నికల సీనే ఆంధ్రప్రదేశ్లో రిపీట్ కాబోతుంది అనే ఆ సమాచారం ఇప్పుడు అందుతూ ఉంది. సో అందుకనే వీళ్ళు ఇంత నింపాదిగా ఉన్నారా అని చెప్పి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. ఎస్, జనసేన టీడీపీ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కూడా చేరడం దాదాపు ఫిక్స్ అయిందట. బట్ ఆంధ్రప్రదేశ్లో ఈ టీడీపీతో పొత్తును చాలా తక్కువ మంది వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళ ప్రయత్నాలు ఏందో వాళ్ళు చేసుకుంటున్నారంట, కానీ ఈ పొత్తు వద్దు అని. బట్ ఢిల్లీ పెద్దలు మాత్రం వాళ్ళిద్దరితో కలిసి వెళ్ళాలి అని చెప్పి ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నారట. వారం రోజుల కిందటే మనం ఒక వీడియో చేసాం, గుర్తుందా? ఢిల్లీకి చంద్రబాబు బంపర్ ఆఫర్, బీజేపీ పెద్దల ముందుకు 6 ఎంపీ సీట్లు అని చెప్పి 6 ఎంపీ సీట్లు బంపర్ ఆఫర్ పంపించారు. సో బీజేపీకి కూడా ఒక టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చారని వారం కిందటే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందుతున్న సమాచారం కూడా 6 ఎంపీ సీట్లు 12 ఎమ్మెల్యే సీట్లు అనే డిస్కషన్ అయితే ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ బీజేపీ గ్రౌండ్ లెవెల్ ఈ వర్క్ అంతా చేసుకుందట. వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ దగ్గర అభిప్రాయ సేకరణ చేశారట. ఆంధ్రప్రదేశ్లోని బీజేపీలో మెజారిటీ టీడీపీ జనసేన పొత్తుకే వెళ్దామని చెప్పారట. దీని అంతటి కనుక గ్రౌండ్ వర్క్లో చక్కదిద్దే బాధ్యత మొక్కరికి అప్పచెప్పిందట బీజేపీ. వాళ్ళు కూడా ఢిల్లీ పెద్దలకు నివేదిక ఇచ్చిన తర్వాత ఇక కలిసే వెళ్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. ఆ కారణం చేతే ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలన్న దాన్ని వాయిదా వేశారు. అట్లా సీట్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఫైనల్ చేసుకోవాలి, మరో 1-2 సార్లు ఇప్పటికే కలవాల్సింది, అది కూడా వాయిదా పడడానికి కూడా ఈ బీజేపీ కలిసి రావడం కోసం దానికోసం వెయిట్ చేస్తూ ఉండడమే. ఇప్పుడు బీజేపీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ 2 నుంచి 3 రోజుల్లో అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్టుగా అయితే సమాచారం. వాళ్ళు ప్రకటన చేయబోతున్నారు అఫీషియల్గా, 2014 రిపీట్ చేయబోతున్నారు అని. ఇంకొకటి ఏంటి అంటే 6 ఎంపీ సీట్లు కూడా డిక్లేర్ అంటే ఫైనల్గా వాళ్ళు ఏమంటారు నిర్ణయం చేసుకున్నారు, ఫిక్స్ చేసేసుకున్నారు అని. కర్నూలు, అనంతపురం, నరసరావుపేట, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం అన్నమాట. ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటాయేమో చూడాలి. 6 ఎంపీ సీట్లు కూడా కర్నూలు నుంచి ఎంపీగా టీజీ వెంకటేష్, అనంతపురం నుంచి ఇంకేదో ఒక పేరు చెప్పారు, నరసరావుపేట నుంచి సీఎం రమేష్, గుంటూరు నుంచి సుజనా చౌదరి, ఇక కాకినాడ నుంచి నెక్స్ట్ ఏమన్నా కనుక పురంధరేశ్వరి లేదా జీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తారా, ఇంకా విశాఖపట్నం నుంచి మరొకరు, ఈ విధంగా. సో ఈ లిస్టు కూడా ప్రిపేర్ చేసేసుకున్నారు అని. ఇంకా 12 ఎమ్మెల్యే సీట్లు అది కూడా బలమైన దగ్గర ఇవ్వాలి అని ప్రపోజల్ పెట్టారు అని. బీజేపీకి దక్షిణాదిగా ఎంపీ సీట్లు కావాలి. తెలంగాణలో ఎన్ని వస్తాయో, ఒక తమిళనాడులో ఛాన్స్ లేదు, కేరళలో ఛాన్స్ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసే ఛాన్స్ లేదు, కర్ణాటకలో ఎన్ని వస్తాయి లేదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 6 చోట్ల అయితే కనీసం సుమారు గెలిచే అవకాశం ఉంటుంది కదా అన్నది వాళ్ళ ఆలోచన. అందుకని చెప్పి 2014 సీన్ రిపీట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు అన్నది డెఫినెట్లీ అందుతున్నటువంటి బ్లాస్టింగ్ న్యూస్. ఇంకా చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే తప్ప ఈ నిర్ణయంలో మార్పు లేదు. 2014 సీనే రిపీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడం కోసం గుంపులుగా మరొకసారి సిద్ధమవుతూ ఉన్నారు.